పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామం పేరిట ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని విడుదల కలిగించే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి విడుదల కలిగిస్తాడంటే దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాడు, బలాత్కారుల చేతిలో నుండి మనల్ని విమోచిస్తాడు. దుష్టులు ఎవరు, బలాత్కారులు ఎవరు అంటే ఈ లోకంలో దేవుని నమ్మిన బిడ్డలకి, క్రైస్తవులకి, మనందరికీ కూడా దుష్టుడు, అపవాది, సాతాను ఉన్నాడు. ఈరోజు అనేక మంది కుటుంబాలని పాడు చేస్తూ, పతనం చేస్తూ, వారి ఆలోచనలు పాడు చేస్తూ, ఉద్దేశాలు పాడు చేస్తూ, పనులను పాడు చేస్తూ, ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉన్నట్టు దుష్టుడు బలంగా ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాడు. అపవాది. దేవుడు అంటున్నాడు, మనం నమ్ముకున్న దేవుడు దుష్టుల చేతిలో నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. బలాత్కారుల చేతిలో నిన్ను విమోచిస్తాను. కనుక ఈ లోకంలో ఎవరైతే సాతాను చేత నడిపించబడుతున్నారో, ఏడవబడుతున్నారో, బందీలుగా ఉన్నారో, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సాతాను చేత బంధించబడి ఉన్నారు. అలా ఎవరైతే దుష్టుని యొక్క బంధకాల్లో ఉన్నారో, అలా దుష్టుని బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అంటే నేను విడిపించేదను. ఒకవేళ కొంతమంది ఆ దుష్టుని బంధకులను విడిపించబడాలని వారికి ఆశ ఉన్నా, కోరికున్నా, కొంతమంది విడిపించుకోలేని పరిస్థితి, ఇంకా బంధకాల నుంచి బయటికి రాలేని పరిస్థితి, వద్దామనే ఆశ ఉన్నా కూడా రాలేని పరిస్థితిలో చాలామంది ఉండొచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, నీవు కూడా సాతాను బంధకంలో ఉన్నవేమో, ఒక దుష్టుని బంధకం చేత నువ్వు నడిపించబడుతున్నవేమో. అది ఏదైనా కావచ్చు, లోకమైన పాపము కావచ్చు, బలహీనత కావచ్చు, ఈ లోకంలో ఒక చెడు అలవాటు కావచ్చు, చెడు ప్రవర్తన కావచ్చు, చెడు మాటలు కావచ్చు, ఈ లోక విధానం కావచ్చు, ఈ లోక ఆచారం కావచ్చు, ఈ లోక పద్ధతి కావచ్చు, ఇవన్నీ దుష్టుని యొక్క బంధకాలే. ఇలాంటి బంధకాలు ఈరోజు ఒక త్రాగుడు బానిసైన వారు, ఒక సిగరెట్కు బానిస, ఒక కైనికి గుట్కాలు బానిసైపోయిన వారు, వ్యభిచారానికి బానిసైన వారు, జూదానికి బానిస, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బంధకము చేత దుష్టుని బంధకంలో ఉన్నారు ఈరోజు అనేక మంది సమాజంలో, లోకంలో. ఇలా ఎవరైతే దుష్టుని బంధకాలు ఉన్నారో వారందరినీ నేను విడిపించేదను. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా నాకు విడిపించబడాలని ఉంది, నాకు విడుదల కావాలి ఈ పరిస్థితి నుంచి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, నిశ్చయముగా నా దేవుడు ఆ బంధకం నుంచి నిన్ను పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుడు విడిపించి సహాయము చేయునుగాక. దేవుని సన్నిధిలో ఈ కార్యము అందరి విషయంలో దేవుడు జరిగించిన సంసిద్ధుడు. కనుక నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నిజంగా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆయన విడుదల ఇచ్చే దేవుడు అని నీకు అనిపిస్తే ఈరోజు దేవుడికి నువ్వు ఉన్న స్థితిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. ఆయన నిన్ను దుష్టు నుండి, సాతాను బంధకాల నుంచి, అపవాది చెర నుండి ఆయన విడిపించి నీకు విడుదల ఇచ్చి ఆయన మార్గంలో నడిపించడానికి నా యేసయ్య ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు. కనుక అట్టి విడుదల ఈరోజు ఎవరైతే ఈ బంధకాల్లో ఉన్నారో ఖచ్చితంగా వింటున్న నీకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవున్న ప్రతి బంధకం నుండి ఆయన నిన్ను నిశ్చయముగా విడిపించి రక్షించునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు దుష్టుని, సాతాను బంధకాలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించి బాగు చేసి నీ రక్షణ జీవితాల వారికి దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.